హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? మా భవిష్యాన్ని అయితే ఈరోజు బుట్ట బొమ్మలు అయితే రెడీ చేయాలనుకుంటున్నానండి. సో ఆడపిల్ల అంటేనే బుట్ట బొమ్మ అంటారు అందరూను. సో ఈ బుట్ట బొమ్మలు రెడీ చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందని అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. మా పాప అయితే మంచిగా అయితే రెడీ చేయించుకుంటుంది. ఎవ్రీ టైం రెడీ చేస్తున్నప్పుడు అయితే అల్లరి చేస్తుంది, విసిగిస్తుంది, చికాకు తెప్పిస్తూ చాలా ఇరిటేట్ చేసేది. బట్ ఈరోజు డిఫరెంట్గా రెడీ చేస్తున్నాను అనుకుందాం, మరేంటో తెలియదు కానీ అయితే మంచిగా అయితే కోఆపరేట్ చేసిందండి. కొంచెం విసిగించింది, అయినా సరే ఓకే, నాకైతే ఓకే అనిపించింది. మా పాపకి వీడియోస్ తీస్తున్నట్టు కనిపిస్తే మాత్రం అస్సలు చేయదండి. అప్పటి వరకు చాలా క్యూట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. మనం కెమెరా ఆన్ చేయగానే ఆపేస్తుంది. సో ఇప్పుడైతే దానికి తెలియకుండా వీడియోస్ తీయడానికి అయితే మేము చాలా తిప్పలు పడ్డాము అసలు. సో మేమైతే ఈ వీడియోని అయితే మంచిగా అయితే షూట్ చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోని చూసి మా పాపని అయితే బ్లెస్ చేయండి మంచిగా. నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ని ఈ మధ్య. సో నా ఈ జర్నీని మీ అందరి సపోర్ట్ అయితే కావాలనుకుంటున్నాను. మా పాప వీడియోలో చేసిన క్యూట్ అల్లరి అన్నీ చూసి అయితే మీరు కూడా ఆనందించండి. మా పాపను కూడా బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుర్చీని మడత పెట్టి పడిపోతుంది, మెట్ల మీద ఉంది. కన్నా జడ చూపి, కన్నా భవిని జడ చూపి, ఇదిగో ఇలా రాట్లే, ఎదరికెళ్ళు, ఎల్లి జడ ఎదరికి, ఇదిగో ఎలా పట్టుకో అది పట్టుకుంటే వదిలే ఇంకా ఇతేనే. ఇలా చూడు, కుక్కు 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 కుక్కు. ఆ కుర్చీని మడత పెట్టి స్లోగా ఇలా పెట్టుకో కన్నా, ఇలా పెట్టుకో. చూసారు కదండి వీడియోని. మా పాప అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా పాపని ఇలా రెడీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే May 10th మా పాప బర్త్డే అండి. సో సెకండ్ బర్త్డే కంప్లీట్ చేసుకుని థర్డ్కి అయితే ఎంటర్ అవబోతుంది.
సో ఇలా చూసే అదృష్టం అయితే మాకు మళ్ళీ రాదు కదా, తర్వాత వచ్చిన హెయిర్ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకని ఇలా అయితే రెడీ చేయాలనుకుని అయితే రెడీ చేశాను. మా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. మహేష్ బాబు సాంగ్ ఒకటి బాగా పాడుతూ డ్యాన్స్ చేసిందండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే పుష్పలో డైలాగ్ అయితే చాలా బాగా చెప్పింది. మీరైతే ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అయితే రకరకాల వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి. మా పాప చెప్పిన డైలాగ్స్ని గట్టా మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. మా పాపను అయితే అందరూ బ్లెస్ చేయండి. తనకైతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మంచిగా అయితే తన లైఫ్ ఉండాలని అయితే కోరుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పుష్ప పుష్ప ఏదైనా మాటలు పెడతానుకుంటుంది. మళ్ళీ అన్న పుష్పాను, మళ్ళీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.